ట్రంప్ 3 ప్రకటనలు చేశాడు. క్లారిటీ ఇచ్చేద్దాం, మనం జంప్ చేద్దాం. ముందేమన్నాడు, నేను ఈ యుద్ధంలో ఇండియా పాకిస్తాన్ మధ్య దూరను అన్నాడు. అలా వైస్ ప్రెసిడెంట్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో చూడండి, మన సీజ్ ఫైర్ అవ్వకముందు 24 గంటలు ఏమన్నాడు ఆయన, ముందు మేము ఇన్వాల్వ్ అవ్వము ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో, ఎప్పుడైతే యుద్ధం ఆగిపోతుందో నేనే యుద్ధం ఆపని మాట్లాడాను అన్నాడు. అప్పుడు నేను బయటకు వచ్చాను, అరే లయర్, నువ్వు యుద్ధాలు చేయడానికి నెంబర్ 1, నేను యుద్ధాలు ఆపడానికి నెంబర్ 1. మీరు యుద్ధాలు చేయడానికి 747లో అమెరికా ప్రెసిడెంట్లు వెళ్తున్నారు, నేను శాంతిని నెరవేర్చడానికి ప్రపంచం అంతా నా 747 వాళ్ళ 747 కంటే 2 గంటలు ఫాస్ట్ మంది. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ నేను బయలుదేరితే 2 గంటల ముందు హైదరాబాద్ మనం చేరుకుంటాం. అది తట్టుకోలేక మన ఏరోప్లేన్ గ్రౌండ్ చేశారు, మన ఫండ్స్ అన్ని సీజ్ చేశారు. అక్కడ వాళ్ళు, ఇక్కడ దరిద్రులు వీలు. ఆపగలిగారా? మొన్న ఇండిగో వెళ్తున్నాను, ఈ నెల రోజుల్లో 3 సార్లు నేను టర్కీ ఎందుకు వెళ్ళానండి, క్లియర్ గా మాట్లాడుకోండి. నేను ఎప్పుడైతే నోరిప్పానో ట్రంప్ నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చేరలేదు, నేను డిబేట్ చేయలేదని ఒప్పుకున్నాడా లేదా? అంటే కాదు, ట్రంప్ భయపడుతున్నాడా? పాలకి ట్రంప్ భయపడుతున్నాడా? భయం కాదు, సత్యానికి ఎప్పుడైనా అసత్యం భయపడవలసిందే. సత్యానికి లవ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ హేట్రెడ్, గుడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఈవిల్, ట్రూత్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ లై. నేను సత్యాలు చూపిస్తాను.